బెండకాయ కారం అండి. మేము కారం అయితే చాలా ఇష్టంగా తింటామండి. ఎంత బావుంటుందనుకున్నారు? ఆ! పల్లెటూళ్ళలో కాబట్టి బెండకాయ కారం చేసుకొని, రాగి ముద్ద చేసుకున్నామంటే కమ్మగా తింటారండి. ఇప్పుడోళ్ళకైతే రాగి సంగటి చేయడం తెలీదండి. ఇప్పుడోళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. మేమైతే ఎంతసేపయినా సరే ఫ్రెండ్స్, ఎంత లేట్‌గా వచ్చినా గూడా ఇంట్లో సంగటే చేయాలి. అన్నమే మేమే వండాలి. లేకపోతే బయట తెచ్చుకోవడానికి, ఆర్డర్ పెట్టుకోవడానికి ఏముండవు గదండీ! ఫస్ట్ అయితే అండి మంచిగా గుప్పెడు శనగకాయలు వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత నూనె ఏసుకొని, ఇన్ని తిరువాత గింజలు, 2 మినపప్పు, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఏగనివ్వండి. తర్వాత పచ్చిమిరకాయ ఏసి మంచిగా ఏగాక టమాటకాయ, ఉల్లిపాయ, బెండకాయ అన్నీ వేసి బాగా ఆయిల్‌లో సన్న మంట మీద మగ్గబెట్టేసుకోండి. ఆ తర్వాత బియ్యమండి. ఆ! సంగటి చేసుకోవడం ఇంత ఈజీయా అనుకుంటారు మీరే. ఆ! అంత ఈజీగా ఉంటదండి. ఒక గ్లాసు బియ్యం తీసుకొని, కొంచెం సాల్ట్ ఏసుకొని, దొడ్డు బియ్యం గదండీ! కొంచెం సాల్ట్ ఏసుకొని మంచిగా కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకొని ఒక గ్లాస్‌కు 3 గ్లాసులు నీళ్ళు పోసుకొని బాగా విజిల్ మూత పెట్టేసుకోవాలండి. అన్నట్టు మర్చిపోయాను, సాల్ట్ ఏసుకోండి బావుంటది. మూత పెట్టేసుకుంటే ఒక 3 విజిల్ రాగానే విజిల్ కట్టేసుకుంటే సంగటి బాగా అవుతుందండి. ముందుగానే ఏంచి పెట్టుకున్నాం గదా! అవన్నీ ముందు శనగకాయలు, తర్వాత వన్ బై వన్ ఏసుకొని పచ్చడైతే మంచిగా చేసుకోవచ్చండి. ఫస్ట్ శనగకాయలు మెత్తగా నలుగొట్టుకొని, తర్వాత పచ్చిమిరపకాయలేసుకొని, తర్వాత టమోటా, ఎర్రగడ్డ ఏసుకొని మంచిగా దంచుకొని చూడండి సంగటైతే